ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీస్మన్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లోని ఎక్సైజ్ నెంబర్ 2.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో వీడియో వరకు ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో ఎవరైతే NMMS రాస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో వారికి యూజ్ అవుతుంది. అదేవిధంగా అక్టోబర్లో టెట్ ఎవరైతే రాస్తున్నారో వారు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 2.2 ఫైండ్ 1/4 ఆఫ్ 1/4 అంటే ఏంటి? ఆఫ్ అంటే ఇంటూ మాట. ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ. 1/4 ఇంటూ 1/4. సో దీని ఏం రాయొచ్చు మనం? 1 ఇంటూ 1/4 ఇంటూ 4 అంటే ఈ రెండు మనం మల్టిప్లై చేసి పైన రాయాలి, ఈ రెండు మల్టిప్లై చేసి కింద రాయాలి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్, అది ఫార్మ్ అనమాట. సో ప్రోడక్ట్ ఆఫ్ ది టూ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్. సో 1 1s ఎంత? 1. 4 4s ఎంత? 16. అంటే 1/16 is the answer. Next 1/4 into 3/5. Product of the numerators 1 into 3. Product of the denominators 4 into 5. 1 3s are 3. 4 5s are 20. 4 5s are 20. Next 1/4 off ante into 4/3. 4/3. 1 into 4 by 4 into 3. 4 into 3. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్ రాసాం. ఇప్పుడు వరకు మనకి క్యాన్సిలేషన్ ఎక్కడా లేదు, అందుకే డైరెక్ట్గా మల్టిప్లై చేసి రాసాం. ఇక్కడ క్యాన్సిలేషన్ ఉంది. క్యాన్సిలేషన్ ఉన్నప్పుడు చెయ్యాలన్నమాట. ఏం చేయాలి? 4 1s 4 1s. ఇప్పుడు న్యూమరేటర్ ఏముంది? 1 into 1 1 1s 1. 1 into 3 1 3s 3. సో 1/3 is the answer. క్యాన్సిలేషన్ ఉంటే చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఫ్రాక్షన్ ఆర్ రేషనల్ నెంబర్ మస్ట్ బి ఇన్ ద లీస్ట్ ఫార్మ్ ఆర్ సింప్లెస్ట్ ఫార్మ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1/7 ఇంటూ 2/9. ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ 1 into 2 డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్ 7 into 9. 1 2s 2. 7 9s 63. సో 2/63 is the answer. Next 1/7 off ante into 6/5. Product of the numerators 1 into 6. Product of the denominator 7 into 5. 1 6 are 6. 7 5 are 35. 7 5 are 35. Next 1/7 off ante into 3/10. Product of the numerators 1 into 3. Product of the denominators 7 into 10. 1 3s are 3. 7 10s are 70. ఫస్ట్ రోమన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లై అండ్ రెడ్యూస్ ద లోయెస్ట్ ఫార్మ్ ఇఫ్ పాసిబుల్. ముందు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత ఒకవేళ లోయెస్ట్ ఫార్మ్ ఉంటే దాన్ని రెడ్యూస్ చేయండి అనమాట. సో లెట్ us see. ఈ 2/3 అలాగే రాసుకుందాం. 2/3 ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో రాయాలి. అంటే ఏంటి? 3 2s 6. 6 + 2 8. 8/3. 8/3. సో మనందరికీ తెలుసు కదా, the product of two fractions is nothing but product of the numerators by product of the denominators. So kanaka 2 into 8 by 3 into 3. 3 into 3. 2 8s are 16. 3 3s are 9. క్యాన్సిలేషన్ ఉంటే ఇక్కడే చేసొచ్చు, మన క్యాన్సిలేషన్ లేదు, అందుకే 16/9. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఇస్తారు కనుక మనం ఏం రాయాలి? ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్. కనుక 2 into 7 డివైడెడ్ బై 7 into 9. 7 1s 7 1s. మనకి ఇప్పుడు ఏమొచ్చింది? 2 into 1 వచ్చింది న్యూమరేటర్లో, డినామినేటర్లో 1 into 9 వచ్చింది. 2 1s 2. 9 1s 9. 2/9 is the answer. Next
The product of two fractions is nothing but product of the numerators by product of the denominators. Product of the numerators by product of the denominators. 3 into 6. 3 into 6 divided by 8 into 4. 8 into 4. ఇక్కడ ఈ రెండు టూ టేబుల్లో ఉంటాయి. ఈ రెండు టూ టేబుల్ ఉంటాయి. మీ ఇష్టం, మీకు నచ్చిన టేబుల్. అంటే మీకు ఈ రెండు క్యాన్సిల్ చేయాలంటే 6, 4ని క్యాన్సిల్ చేయండి. లేదు సార్ నేను 6ని 8ని క్యాన్సిల్ చేస్తానంటే 6ని 8ని క్యాన్సిల్ చేయండి. ఎలాగైనా పర్లేదు. నేను ఏ రెండు చేస్తాను. 2 3s 2 2s అంతే, ఇంకేం లేదు. మళ్ళీ సేమ్ రాయాలి. 3 into 3 by 8 into 2. సో ఇది వచ్చింది చూడండి, రివర్స్లో వచ్చింది. 3 3s 9, 8 2s 16. సో 9 by 16 is the answer. Next. Product of the numerators 9 into 3 by product of the denominators 5 into 5. 9 3s 27, 5 5s 25. దీనికి కావాలని మీరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయొచ్చు. 25 1s 25, 2 by 25. ఇలా రాసినా సరే తప్పేం లేదు. నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ 1 into 15 by product of the denominators 3 into 8. 3 into 8. 3 1s 3 5s. మన ఇప్పుడు కొత్తగా ఏం వచ్చింది? 1 into 5 వచ్చింది, కిందన 1 into 8 వచ్చింది. 1 5s 5, 1 8s 8. So 5 by 8 is the answer. Next, product of the numerators 11 into 3 by product of the denominators 2 into 10. So 11 3s 33, 2 10s 20, 21s 20. So 13 by 20. సో ఇలా రాసినా పర్లేదు, ఇది రాసినా పర్లేదు. సింప్లెస్ట్ ఫామ్ అన్నాడు కనుక ఇలా రాసుకున్నా పర్లేదు. లాస్ట్ ప్రాబ్లం దిస్ ప్రాబ్లం. ప్రొడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ 4 into 12 by ప్రొడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్ 5 into 7. ఎక్కడ ఏమీ క్యాన్సిలేషన్ లేదు కనుక 12 4s 48, 3 5s 7 5s 35. సో ఇలా రాసేసి స్టాప్ చేసినా సరే ప్రాబ్లం లేదు. లేదు సార్ నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తాను అంటే చేయొచ్చు. 35 1s 35, ఇంకా రిమైండర్ 13 ఉంటుంది. 13 by 35. ఏ చేసినా సరే ప్రాబ్లం లేదు. ఇది రైట్ ఆన్సరే, ఇది కూడా రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. మల్టిప్లై ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్. ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయండి, అంతే, ఇంకేం లేదు. సో దీన్ని ఏం రాయచ్చు మనం? 2 by 5 ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో రాయాలి. 4 5s 20, 20 plus 1 21, 21 by 4. Product of the numerators by product of the denominators. వాడు లోయెస్ట్ ఫామ్ చెప్పినా చెప్పైనా మనం చెయ్యాలి, ఓకేనా? 2 1s 2 2s అంటే 1 into 21 వచ్చింది న్యూమినేటర్లో. డినామినేటర్లో 5 into 2 వచ్చింది. 21 1s 21, 5 2s 10. సో 21 by 10. ఇలా రాసిన పర్లేదు, అంటే 2 1 by 10 రాసిన పర్లేదు, 2 1 by 10 రాసిన పర్లేదు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసిన పర్లేదు. ఇది చూడండి, 5 6 30, 30 plus 2 32, 32 by 5 into 7 by 9. Product of the numerators 32 into 7 by product of the denominators 5 into 9. సో ఇక్కడ మనకి ఏ టేబుల్ లేదు, సో ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది కనుక డైరెక్ట్గా రాసేయడమే. 32 7s 224, 224. ఎలా సార్ చెప్పారు? నేను 7 3s తీసుకున్నాను, 21 అంటే 210, సో 14, 210 14 224 అలాగన్నమాట. 5 9s 45, 5 9s 45. సో మీరు కావాలని దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ చేయొచ్చు. 45 1s 45, 45 2s 90, 45 3s 135, 45 4s 180. సో 45 4s 180. సో 180కి మళ్ళీ ఇంకొక 45 యాడ్ చేస్తే 225 వస్తుంది, కానీ 224 వచ్చింది కనుక 4s తీసుకోవాలన్నమాట. 45 4s 180. సో 180కి 20 యాడ్ చేస్తే మనకి 200 అవుతుంది, ఇంకో 24, 20 24 అంటే 44. సో 4 44 by 45, 4 44 by 45. నెక్స్ట్ 3 by 2 into
3 5s are 15, 15 plus 1 16, 16 by 3, 16 by 3. So దీని రాయొచ్చు product of the numerators by product of the denominators. 3 1s are 3 1s are, 2 1s are 2 8s are. ఏమొచ్చింది 1 into 8 by 1 into 1. 1 8s are 8 by 1 1s are 1. That is equal to 8. That is equal to 8 వచ్చింది. ఇక్కడ చూడండి 5 by 6 into 7 2s are 14, 14 plus 3 17. So 17 by 7. Product of the numerators 5 into 17 and by product of the denominators 6 into 7. 17 5s are 85. ఏది క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 6 7s are 42. 6 7s are 42. So 42 42 84. 42 42 అంతా 84 అంటే 42 2s are ఇంకా 1 ఉంటుంది. సో 1 by 42. 1 by 42. 5 3s are 15, 15 plus 2 17. 17 by 5 into 4 by 7. Product of the numerators 17 into 4 by product of the denominators 5 into 7. So 17 4s are 68. 17 4s are 68. 7 5s are 35. So 35 1s are 35. ఎందుకంటే 35 2s are 70 అయిపోతుంది. 35 1s are 35. So 8లో 5 తీస్తే 3, 6లో 3 తీస్తే 3. 33 by 35. 33 by 35. కింద ఏమి లేదంటే 1 ఉన్నట్టు. 5 2s are 10, 10 plus 3 13. 13 by 5 into 3 by 1. Product of the numerators 13 into 3 by product of the denominators 5 into 1. 13 3s are 39, 5 1s are 5. 5 7s are 35, ఇంకా 4 ఉంటుంది 4 by 5. 7 3s are 21, 21 plus 4 25. 25 by 7 into 3 by 5. Product of the numerators 25 into 3. Product of the denominators 7 into 5. 5 1s are 5, 5 5s are 25. So product of the numerators 5 into 3. Product of the denominators 7 into 1. 5 3s are 15 by 7. 7 2s are 14, 1 by 7. 7 2s are 14, 1 by 7. Next, fourth Roman. Which is greater? సో ఈ రెండిట్లో ఏది పెద్దది అడుగుతున్నారు. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ముందు మనం వాటిని సింప్లిఫై చేయాలి. వచ్చిన ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాలి. లైక్ ఫ్రాక్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ రెండిట్లో ఏది పెద్దదని మనం డిసైడ్ చేయాలి. ఓకే, లెట్ us see. 2 by 7 హాఫ్ అంటే ఇంటూ 3 by 4. 2 7s are 2 3s are 6. 7 4s are 28. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాం? అవుతుంది. 2 1s are 2, 2 2s are. అంటే మనకు మిగిలింది ఏంటి? 1 into 3 మిగిలింది, ఇక్కడ 7 into 2 మిగిలింది. 1 3s are 3, 7 2s are 14. 1 3s are 3, 7 2s are 14 వచ్చింది. అంటే 3 by 14 వచ్చింది. ఇక్కడ చూద్దాం. 3 by 5 హాఫ్ అంటే ఇంటూ 5 by 8. 5 by 8. 5 1s are 5 1s are. అంటే 3 into 1 వచ్చింది, 1 into 8 వచ్చింది. 3 1s are 3, 8 1s are 8. అంటే 3 by 8 వచ్చింది. ఇప్పుడు 3 by 14, 3 by 8 ఒకే నెంబర్ని ఒక చిన్న నెంబర్ ఒక పెద్ద నెంబర్తో మనం డివైడ్ చేస్తే చిన్న నెంబర్తో డివైడ్ చేస్తుంది పెద్దది అవుతుంది. చిన్న నెంబర్తో డివైడ్ చేస్తుంది పెద్దది అవుతుంది. ఒకే నెంబర్ని ఏదైనా సరే, ఎంత నెంబర్ అయినా సరే మీరు తీసుకోండి. ఒకే నెంబర్ని మీరు చిన్న నెంబర్తో డివైడ్ చేస్తే పెద్ద ఆన్సర్ వస్తుంది, పెద్ద నెంబర్తో డివైడ్ చేస్తే చిన్న ఆన్సర్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే నా దగ్గర ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి, ఒక 100 యాపిల్స్ ఉన్నాయి, 100 యాపిల్స్. ఇప్పుడు నేను దాన్ని 10తో డివైడ్ చేస్తే నాకు 10 వస్తుంది. అదే నేను 22తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. అంటే నేను 10తో డివైడ్ చేస్తే నాకు 10 వస్తుంది, అంటే ఎక్కువ వస్తుంది. 22 డివైడ్ చేస్తే 5 వస్తుంది. అంటే ఏంటి? తక్కువ నెంబర్తో డివైడ్ చేస్తే ఎక్కువ వస్తుంది, ఎక్కువ నెంబర్తో డివైడ్ చేస్తే తక్కువ వస్తుంది. సో కనుక బై కంపేరింగ్, సో ఇది మనకి పెద్దది, ఎందుకంటే దీన్ని తక్కువ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం, ఇది ఎక్కువ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం. అలా కాకుండా మనం అంటే లాజికల్గా చెప్పొచ్చు అన్నమాట. లేదంటే నేను చేస్తాను అంటే చేయొచ్చు. ఏంటి? లైక్ ఫ్రాక్షన్స్గా మార్చచ్చు. 3 by 14, 3 by 8. సో 14కి 8కి ఎల్సిఎం, 14కి 8కి ఎల్సిఎం 8, 14. 2 4s are 2 7s are
2 4s are 8, 8 5s are 7, 8 7s are 56. So LCM anta manaki 56. 14 table లో 56 14 4s are. సో కనుక ఇది 4/4 రాయొచ్చు. 8 7j కనుక దీన్ని 7/7 రాయొచ్చు. 7/7. 3 4s are 12. 3 4s are 12. 14 4s are 56. 14 4s are 56. 7 3s are 21. 8 7s are 56. సో ఏది పెద్దది? ఇదే కదా పెద్దది. సో 12/56 is less than 21/57. అలాగైనా రాయొచ్చు, లేదంటే రివర్స్లో రాయొచ్చు. 21/56 or 21/56 is greater than 12/56. So therefore ఏది పెద్దది? ఇది పెద్దదా ఇది పెద్ద? ఇదే కదా పెద్దది. సో therefore 3/5 of 5/8 is greater. విచ్ ఈస్ గ్రేటర్ అన్నాడు. సో ఈస్ గ్రేటర్ అని రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది కూడా అంతే, ఇది కూడా సేమ్ అలాగే చేద్దాం. 1/2 ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ 6/7. 2 1s are 2 3s are 1 3s are 3, ఇక్కడ 1 7 just 7. సో 3/7 వచ్చింది. 2/3 ఇంటూ 3/7. 3 1s are 3 1s are 2 1s are 2, 7 1s are 7. ఇంకా ఇక్కడ మనం ఏమీ చేయాల్సిన డైరెక్ట్గా వస్తుంది. ఇది 3/7, ఇది 2/7. సో డినామినేటర్లో రెండు కూడా సేమ్ ఉంటే వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇంకా ఇవి వచ్చండి 56 వచ్చింది కదా లైక్ ఫ్రాక్షన్స్. అంటే క్యాన్సిలేషన్ తర్వాత మనకి లైక్ ఫ్రాక్షన్స్ వచ్చింది కనుక బై సీయింగ్ ద న్యూమరేటర్స్ ఓన్లీ వీ కెన్ సే విచ్ ఈస్ ద గ్రేటర్. ఇప్పుడు డినామినేటర్లో అందరికీ సమానంగా ఉంది. ఇంకా మనం న్యూమరేటర్లో ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళే ఎక్కువ కదా, ఎందుకంటే డినామినేటర్లో అందరికీ సమానంగా ఉంది కదా, న్యూమరేటర్లో ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళే ఉంటారన్నమాట. సో ఇక్కడ 3/7 పెద్దదా 2/7 పెద్దదా? సో therefore 3/7 అనేది పెద్దది. సో 3/7 is greater than 2/7. 3/7 is greater than 2/7. సో therefore 3/7 అనేది ఇదే కదా. సో therefore 1/2 of 6/7 is greater. మీరు అందరూ ఇప్పుడు ఏం చేయాలి? దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత రాసుకోండి, లేదంటే క్లాస్ అయిన తర్వాత రాసుకోండి. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. శైలి ప్లాంట్స్ 4 saplings in a row in her garden. శైలి అంట తన గార్డెన్లోని ఒక 4 మొక్కలను నాటిందంట. 4 మొక్కల్ని నాటింది. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 adjacent saplings is 3/4. ఒక మొక్కకి మధ్యన దూరం 3/4 మీటర్స్ అంట. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ saplings. సో ఫస్ట్ మొక్కకి లాస్ట్ మొక్కకి మధ్యలో ఉన్న దూరాన్ని కట్టుకోమంటాడు. తన గార్డెన్, సో శైలి యొక్క తన గార్డెన్, నేను ఒక గార్డెన్ డ్రా చేస్తాను. ఇది శైలి యొక్క గార్డెన్. ఈ గార్డెన్లోని తను ఏంటంటే ఒక వరుసలోని 4 మొక్కలు నాటింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 4. ఇవి పూల కుండీలు, ఇవి మొక్కలు అన్నమాట అనుకోండి, లేకపోయినా సరే. సో ఈ విధంగా 4 మొక్కలు నాటింది. ఒక మొక్కకి డిస్టెన్స్ ఎంత అంటే 3/4 మీటర్స్. ఇది 3/4 మీటర్స్, ఇది కూడా 3/4 మీటర్స్, ఇది కూడా 3/4 మీటర్స్. ఓకే, అంటే మనం 3/4 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఏంటి మన చాప్టర్ ఏంటి? ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. అందులో సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటి? మల్టిప్లికేషన్స్. అంటే ఏంటి? సో ఇక్కడ నుండి ఇక్కడికి 1 డిస్టెన్స్, ఇక్కడ నుండి 1 డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి 1 డిస్టెన్స్, అంటే మొత్తం 3 డిస్టెన్సెస్. సో అంటే మనం ఫస్ట్ మొక్క నుండి లాస్ట్ మొక్కకి 3 డిస్టెన్సెస్ ఫైండ్ చేస్తే సరిపోద్ది. అంటే 3 × 3/4 చేస్తే సరిపోతుంది అన్నమాట. సో రాద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 saplings is equal to 3/4 meters. Therefore
the distance between first and last saplings is equal to ఎన్ని ఉన్నాయి డిస్టెన్స్ 3, ఒక్కొక్క డిస్టెన్స్ అంతా 3/4. సో ఏమీ లేదంటే కింద 1 రాసుకోవచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్. సో 3 3s are 9, 4 1s are 4. సో 4 2s are 8, ఇంకా 1 ఉంటుంది. సో 1/4 అంటే 2 1/4 meters. 2 1/4 meters. నెక్స్ట్ 6th one. లిపికా రీడ్స్ ఏ బుక్ ఫర్ 1 3/4 hours ఎవ్రీ డే. ప్రతిరోజు అంట లిపిక 1 3/4 hours చదువుతుందంట. అంటే 1 గంట 30 గంట. సో అంటే 1 పావు గంట తక్కువ 2 గంటలు చదువుతుందన్నమాట అమ్మాయి. షీ రీడ్స్ ద ఎంటైర్ బుక్ ఇన్ 6 days. ఆ విధంగా అలా చదవడం వల్ల ఆ చిన్న బుక్ అనేది 6 రోజుల్లోనే కంప్లీట్ చేస్తుంది. హౌ మెనీ అవర్స్ ఇన్ ఆల్ వర్ రిక్వైర్డ్ బై హర్ టు రీడ్ ద బుక్. సో మొత్తం ఎన్ని గంటలు పట్టింది ఆ అమ్మాయికి ఆ బుక్ కంప్లీట్ చేయడానికి అడుగుతున్నాడు. ఓకేనా? సో లిపికా రీడ్స్ the time required to read the book ఎవరు by లిపికా per day ఒక రోజుకి ఎంత 1 3/4 hours. 1 3/4 hours. మరి 1 3/4 hours అంటే 4 1s are 4, 4 + 3 ఎంత 7, అంటే 7/4 hours ఒక రోజులో చదువుతుంది ఆ అమ్మాయి. 7/4 hours చదువుతుంది. ఇప్పుడు మనకేం కావాలి? 6 days కావాలి. సో మళ్ళీ ఇదే స్టేట్మెంట్ రాసి ఫర్ 6 days అని రాయాలి. ఫర్ 6 days లేదంటే టోటల్ టైం అని రాయాలి అన్నమాట. టోటల్ టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ ద బుక్. టోటల్ టైం required to complete the book by Lipika. To complete the book ఎవరు? by Lipika is equal to ఎన్ని రోజులు చదువుతుంది అమ్మాయి? 6 days. అంటే 6 × 7/4. 6 × 7/4. 6 కింద ఏమి లేదంటే 1 రాసుకోవచ్చు. సో కనుక 6 7s అంతా ముందు తినేయాలి. 6 × 7 ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్. 6 7s are 42, 1 4s are 4, 4 10s are 40, 4 10s are 40. లేదంటే క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా? 2 2s are 2 21s are అంటే ఏమొచ్చింది? 21/2 వచ్చింది. అంటే దీన్ని రాయొచ్చు 2 10s are 20, 2 10s are 20, 1/2 hours. 1/2 hours అంటే ఆ అమ్మాయి ఆ బుక్ని 10 hours and ½ hour, 10.5 hourలో బుక్ కంప్లీట్ చేస్తుంది అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. A car runs 16 kilometers using 1 liter of petrol. How much distance will it cover using 2 3/4 liters of petrol? ఒక కార్ అంట 1 లీటర్ పెట్రోల్కి 16 kilometers వెళ్తుందంట. అయితే 2 3/4 లీటర్ ఆఫ్ పెట్రోల్కి ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు అన్నమాట. ద డిస్టెన్స్ కవర్డ్ బై కార్ for 1 liter of petrol, for 1 liter of petrol, for 1 liter of petrol ఎంత వెళ్తుంది? ఈజ్ ఈక్వల్ టు 16 kilometers. వర్కింగ్ ప్రాబ్లం కనుక వర్కింగ్ రాయాలి కంపల్సరీగా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై కార్ ఫర్ 2 3/4 liters of petrol రాస్తే సరిపోతుంది. Therefore the distance covered by car
for 2 3/4 liter of petrol. For 2 3/4 liters of petrol. Liters of petrol. ఏం చేయాలి? ఈ 2 3/4ని ఇంటూ 16 చేయాలి. ఎందుకంటే ఒక చాక్లెట్ 16 రూపీస్ అయితే 5 చాక్లెట్స్ ఎంత అవుతాయి? 5 × 16. కనుక ఈ 2 3/4ని 16తో మల్టిప్లై చేయాలి. 4 2s are 8, 8 + 3 11. సో 11/4. 16 కింద ఏమి లేదు కనుక 1 రాసుకుందాం. 16/1. 4 1s are 4, 4 4s are 16. అంటే మనకి కింద 1 ఉంది కనుక రాయవస్తుంది. 11 4s are 44 కిలోమీటర్స్ వెళ్తుందన్నమాట. 44 కిలోమీటర్స్. సో అంటే కారు ఏం లేదండి, సింపుల్ అండి. లీటర్కి 16 కదా, 2 లీటర్స్ కంటే 16 32 కిలోమీటర్స్. ఓకేనా? సో 32 కిలోమీటర్స్ వెళ్తుంది. 3 1/4 అంటే 16ని 3 1/4 చేయాలి. ఓకేనా? 16ని 4 చేస్తే 4 పార్ట్స్. అలాంటి 4 4 4 ఎందుకంటే 3 1/4 కనుక 4 4 4 4 4 4 ఎంత? 12. ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది? 32 వచ్చింది. 32 12 ఎంత? 44. సో 44 కిలోమీటర్స్ అంటే ఓవరాల్గా చేర్చేసాం. నెక్స్ట్, ప్రొవైడ్ ద నెంబర్ ఇన్ ద బాక్స్ సచ్ దాట్ 2/3 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 10/30. 2/3ని దేంతో మల్టిప్లై చేస్తే 10/30 వస్తుందో అడుగుతున్నాడు. 2 5s are 10 కనుక ఇక్కడ 5 వస్తుందండి. బాయ్ 3 10s are 50 కనుక ఇక్కడ 10 వస్తుంది. ఏంటి? 2 5s are 10 కనుక ఇక్కడ 5 రావాలి. 3 10s are 30 కనుక ఇక్కడ 10 రావాలి. ఓకే, అయిపోయింది. ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది నెంబర్ అబ్టైన్ ఇన్ ద బాక్స్. బాక్స్లో ఏమొచ్చింది? 5/10 వచ్చింది. దీని సింప్లెస్ట్ ఫార్మ్ 5 1s are 5 2s are అంటే 1/2 is the simplest form. 1/2 is the simplest form. Provide the number in the box such that 3/5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 24/75 వస్తుంది అన్న. సింపుల్. 3ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది? 8. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 75 వస్తుంది? 5 టేబుల్. సో 5 12s are 60 ఇంకా అంటే 12 ముందు వెళ్ళిపోవాలి. సో 5 14s are 70. 5 14s are 70. 5 15s are 75. 5 15s are 75. లేంటే రివర్స్లో రాద్దాం. 15 1s are 15, 15 2s are 30, 15 3s are 45, 15 4s are 60, 15 5s are 75. అంటే 8/15తో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అన్నమాట. ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది అప్టైన్ నెంబర్. అప్టైన్ నెంబర్ ఏంటి మనకి? 8/15. సో ఈ 8/15 ఏదైనా మనకి క్యాన్సిలేషన్ ఉందా? 1 టేబుల్ తప్పించి ఇంకే టేబుల్లో కూడా లేదు. సో 2 టేబుల్ లేదు, 3 టేబుల్ లేదు కనుక సింప్లెస్ట్ ఫార్మ్ అదే అవుతుంది. 8/15 ఉంటే చేస్తాము, లేకపోతే అలాగే ఉంచేస్తాం అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వర్షం పడినా సరే ఇంకా ఎండింగ్లో ఉందని మీకు చెప్తాను. సో కనుక దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా స్లోగా చెప్పాను, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాను. 6th క్లాస్ వాళ్ళు కూడా ఈ 7th క్లాస్ వీడియో అర్థమవుతుందట, అంత స్లోగా చెప్పాను. సో వీడియో మీకు నచ్చితే మనకు ఎస్ఎస్ సూపర్ స్టార్, మార్వెలస్ స్టార్, ఎక్సలెంట్ స్టార్, ఎక్స్ట్రాడినరీ స్టార్ అని ఈసారి ఈ వీడియోకి తెలుగులో టైప్ చేయండి. చాలా మంది చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ వీడియో మనకు తెలుగులో కామెంట్స్ చేయండి, ఎందుకంటే అందరికీ తెలుగు వచ్చి కనుక తెలుగులో కామెంట్ చేయండి. ఎంతమంది తెలుగులో కామెంట్ చేస్తారో చూస్తాను. తెలుగులో కామెంట్ చేసిన వాళ్ళందరికీ నేను లైక్ చేస్తాను, అదేవిధంగా హార్ట్ సింబల్ ఇస్తాను. అదేవిధంగా మీరు మన వీడియోస్ని ఏ జిల్లా నుంచి వస్తున్నారు, ఏ గ్రామం నుంచి వస్తున్నారు, ఏ స్కూల్ నుంచి వస్తున్నారు కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కనుక మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. కనుక మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క స్టేట్ పేరు కూడా రాసేయండి. సో ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో మాట. రేపు మరి కొత్త లెసన్. సో థర్డ్ చాప్టర్లో మనం డేటా హ్యాండ్లింగ్ చాప్టర్ మనం రేపు కలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.